ఏంటి ఏమైంది? ఎందుకు నన్ను లాక్కొచ్చావు? అసలే మా అన్నయ్య చాలా సీరియస్ గా ఉన్నాడు. మీ అన్నయ్యకి సీరియస్ గా ఉంటే నన్ను కాదు తీసుకురావాల్సింది, డాక్టర్ని. సార్, జోకులు ఆపండి. మా అన్నయ్య బాగానే ఉన్నాడు, కానీ చాలా కోపంగా ఉన్నాడు. అది కూడా మీ మీదే. బా కొంపతీసి నా మీద అలిగావేంటి? కొంపతీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేంటి? ఇటు చూడు బా, నువ్వు ఆ జైగొట్ట పెళ్లికి సపోర్టింగ్ చేస్తానంటే నన్ను ఏటి అనలేదు. వీరు పెత్తనం చేస్తుంటే నువ్వు ఎంకరేజింగ్ చేస్తానా నానేటి అనలేదు. నిశ్చితార్థానికి కూడా నువ్వు ఓకే అన్నా కూడా నాను సైలెంట్ కొన్నాను తప్ప నానేటి అనలేదు. అప్పుడు ఏమి అననోడివి, ఇప్పుడు మాత్రం ఎందుకు అంటున్నావు? సార్, మా అన్నయ్య సీరియస్ గా ఉన్నప్పుడు మీరు జోకులు వేయకండి. అన్నయ్య, నువ్వు చెప్పు. ఇప్పుడు ఆ జైగొంటను పెళ్లి కూతుర్లో రెడీ చేయండి ఓ సందడి చేత సపోర్టింగ్ చేస్తున్నావు. అది కూడా నాకు నచ్చలేదు. అసలు నువ్వు ఏటి ప్లాన్ చేసినావో నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. లేదంటే లేదంటే ఏమవుద్ది చెప్పు. బా నీకు దండం పెడతాను బా, ఈ సస్పెన్స్ తట్టుకోవడం నా వల్ల ఏటి కాదు. అన్నయ్య బావ చెప్పే బా, నువ్వంటే తుఫాన్లో కూడా తాపీగా ఉండగలవు. అలా సునామీ వస్తుంటే సినిమా చూసినట్టు చూస్తావు. భూకంపం వచ్చినా నువ్వేటి కంపించవు. అయ్యో, నీకున్న ఓపిక గుండె ధైర్యం నీకు తెలిసిన శానికి నీతి మాకేడు తెలదబా. నువ్వు చెప్పబోతే టెన్షన్ తో చచ్చిపోతాను బా. నీ ప్లాన్ ఏంటి చెప్పేబా 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 ప్లీజ్ బా ప్లీజ్ బా ప్లీజ్ బా ప్లీజ్. ముందులే పైకిలే పైకిలే. ఇదిగో చూడండి, నేను చేసేదేదో నేను చేస్తా. మీరు చూడాలంటే బయటికి రండి, లేదంటే ఇదే రూమ్ లో మూసుకుని కూర్చోండి. అర్థమైందా? ఎలా? సార్ సార్, ఏంటన్నయ్య ఏదో అడిగేస్తాను కడిగేస్తాను అన్నావు, ఇలా కాళ్ళు పట్టుకుని బతులాడతావా? నానేమి కాళ్ళెట్టుకు బతిమాలేదే, కింద పడుకుని బతిమాలేను అంతే. థూ. సర్లే వేసల్లే, ఏడు శాతం చెప్పు.